స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా రామయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక ఇల్లు, కొంత పొలం ఉండేది. అతనికి 3 కొడుకులు ఉండేవారు. 3 కొడుకుల్లోనూ రామయ్యకి 3వ కొడుకు అంటే కాస్త ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అబ్బాయి చాలా తెలివైన వాడుట. రామయ్య అనేవాడు, నా 3వ కొడుక్కి ఇంత తాడు ముక్కు ఇచ్చినా చాలు, పెద్ద భవంతి కట్టగలడు, అంత తెలివైనవాడు మరి అనేవాడు. తండ్రి 3వ కొడుకును మెచ్చుకున్న ప్రతిసారి పెద్ద పిల్లలిద్దరికీ కొంచెం కోపంగానే ఉండేది. కానీ మన అవకాశం రాని అప్పుడు చూద్దాం అనుకునేవారు. ఒకరోజు రామయ్య తన 3 కొడుకుల్ని పిలిచి, నాయనా, నేను పెద్దవాడిని అయిపోయాను కాబట్టి ఇకపై నా ఆస్తి నా 3 కొడుకులు అయిన మీరు 3 సమానంగా పంచుకోండి అన్నాడు. కొంతకాలానికి రామయ్య కాలం చేశాడు. ఈ ఆస్తిని మన 3 పంచుకోమన్నారు కదా నాన్న, ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పండి మరి అన్నాడు 3వ కొడుకు. వెంటనే పెద్ద కొడుకు, ఈ ఇంటికి పెద్ద కొడుకు నేను కాబట్టి ఇల్లంతా నాదే, మిగిలినది ఏమైనా ఉంటే మీ 2 పంచుకోండి అన్నాడు కొంచెం కఠినంగా. రెండో కొడుకు, రెండో కొడుకు నేను కదా, పొలం అంతా నాది, మిగిలింది ఏముంటే అది మీది అన్నాడు 3వ కొడుకుని. అదేమిటి అన్నయ్యలు, ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళు పొలము తీసుకుంటే నేనేం తీసుకోను అని అడిగాడు. పెద్ద కొడుకు లోపల నుంచి ఒక తాడు పట్టుకొచ్చి 3వ కొడుకు చేతిలో పెట్టి, నాన్న చెప్పేవాడుగా, చిన్న తాడు ఉంటే పెద్ద భవంతి కట్టేంత తెలివైన వాడివని, వెళ్ళు నీ తెలివితేటలతో పెద్ద భవంతి కట్టి చూపించు అంటూ పంపించేశారు ఇంట్లోంచి. 3వ కొడుకు బాధపడలేదు. అవును, నాన్నెప్పుడు అనేవాడు కదా, చిన్న తాడిచ్చినా నేను పెద్ద భవంతి కట్టేంత తెలివితేటలు ఉన్నవాడినని, చూద్దాం ఏమాత్రం కడతానో అనుకుని చేతిలో ఉన్న తాడుని వలలా అల్లుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. 2-3 వలలు తయారు చేసుకున్నాడు. అలా దారిలో వెళ్తుంటే అతనికి ఓ కుందేలు కనిపించింది. వెంటనే ఆ కుందేల్ని పట్టుకుని ఒక వలలో వేసుకుని దాన్ని మూటలా చేసి భుజం మీద వేసుకున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్తుంటే ఒక ఉడత కనిపించింది. ఆ ఉడతని కూడా ఒక వలలో మూటలో వేసుకుని భుజాన్ని వేసుకుని ఇంకా ముందుకెళ్తున్నాడు. ఒక చెరువు గట్టు దగ్గరకు వచ్చాడు. చెరువు గట్టు దగ్గర కూర్చుని చేతిలో ఉన్న తాడిని ఇంకా వలలుగా అల్లుతున్నాడు. అంతలోపు చెరువులోంచి ఎవరో చిన్న పిల్లాడు బయటకు వచ్చాడు. చూడ్డానికి చిన్నగానే ఉన్నా అతనికి 2 కొమ్ములు 2 కోరలు కూడా ఉన్నాయి. ఏయ్, ఎవరు నువ్వు, మా చెరువు గట్టు మీద కూర్చున్నావే అన్నాడు 3వ కొడుకుని చూసి. 3వ కొడుకు భయపడకుండా అతని కేసు చూసి, ఓహో, మీ చెరువు గట్టా, తెలీదు నాకు, నన్ను చెరువు మోయడానికి పిలిచారు, అందుకని తాడు అల్లుతున్నాను, నా పని అయిపోయాక వెళ్ళిపోతానులే అన్నాడు. చెరువు మోయడం ఏంటి, నేను మా నాన్న పెద్ద రాక్షసుడు ఎప్పటి నుంచో ఈ చెరువులోనే ఉంటున్నాను తెలుసా, మనిషి అనేవాడు రాడిటు, నువ్వు ధైర్యంగా వచ్చిందే కాక చెరువే మూసేస్తావా అన్నాడు. అదా, అందుకనమాట, చెరువు మూసే పని నాకెందుకు చెప్పారా అనుకున్నాను, నాకు ఇలాంటి భయాలేం లేవులే, నేను చెరువు మూసేశాక వెళ్ళిపోతాను అన్నాడు 3వ కొడుకు. చెరువు మూసేయడం ఏమిటి, చెరువు ఎలా మూస్తావు నీ చేతిలో ఉన్న తాడుతోటి అడిగాడు వాడు ఇంకొంచెం భయంగా. అదా, ఈ చెరువుని ఈ తాడుతోటి గట్టిగా బంధించేస్తే ఆ తర్వాత చెరువులోకి నీళ్లు రావు, కొంతకాలానికి ఉన్న నీళ్ళన్నీ ఎండిపోతాయి, ఆ తర్వాత చెరువులో ఉండే మీలాంటి రాక్షసులు కూడా ఇంకో చోటికి వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. పిల్ల రాక్షసుడు ఈ విషయం వింటూనే భయపడి గబగబా చెరువులోకి వెళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి. నాన్న, బయట ఎవడో మనిషి వచ్చాడు నాన్న, చెరువు మూసేస్తాడట, మనం ఈ చెరువులోంచి ఇంకెక్కడికో వెళ్ళిపోవాలట, వాడు ఏమిటేమిటో అంటున్నాడు, నువ్వు రా నాన్న అన్నాడు వాళ్ళ నాన్నతోటి. వాళ్ళ నాన్న పెద్ద రాక్షసుడు, మనిషి ఏమిటి, చెరువు మోయడం ఏమిటి, మనం రాక్షసులం, మనని చూసి మనుషులు భయపడతారు, నువ్వు వెళ్ళి వాడిని భయపెట్టు అన్నాడు. నాన్న, వాడు నేనేం భయపెట్టినా వాడు వినేలా లేడు నాన్న, నువ్వు రా నాన్న
అన్నాడు చిన్న రాక్షసుడు. రే వెర్రివెధవా, మనుషులు బలంలోనూ తెలివిలోనూ కూడా మనకంటే తక్కువ వాళ్ళేరా. నీ బలం చూపించు, వెళ్ళు. ఏ పరుగు పందెమో పెట్టుకుని వాడిని ఓడించేసేయి. ఓడిపోయావు కాబట్టి వెళ్ళిపోమ్మని చెప్పు. వెళ్ళు అన్నాడు తండ్రి రాక్షసుడు. పిల్ల రాక్షసుడు వెంటనే చెరువు ఒడ్డు మీదకొచ్చి, ఏ మనిషి, నాతో పరుగు పందెం పెట్టి గెలిస్తే చెరువు నీది, ఓడిపోతే వెళ్ళిపోవాలి, సరేనా అన్నాడు. పరుగు పందెమా, సరేలే, కానీ మరి నేను పనిలో ఉన్నాను చూసావు కదా, నేనేమో సాయంత్రానికల్లా మూసేయాలి చెరువు, కాబట్టి మా చిన్న తమ్ముడు వస్తాడు నీతో పరుగు పందానికి, సరేనా అన్నాడు. వీడే ఇలా ఉన్నాడు, వీడి చిన్న తమ్ముడు నా ముందేం గెలుస్తాడు, హహహ, ఎలాగైనా గెలిచేది నేనే, మా నాన్న నన్ను ఎంతో మెచ్చుకుంటాడు అనుకున్న రాక్షసుడు, సరే మరి పరుగు మొదలెడదామా అన్నాడు. అంటే మూడో కొడుకు, సరే మరి నేను 1, 2, 3 అని లెక్క పెడతాను, వెంటనే పరిగెట్టాలి. అదిగో దూరంగా కనిపిస్తుంది ఆ పొదలోకి ఎవరు ముందు వెళ్తే వాళ్ళు విన్ అయినట్టు అన్నాడు. రాక్షసుడు రెడీ అయ్యాడు పోటీ కోసం. 1, 2 అంటూనే ఈ పక్క నుంచి ఏం చేశాడో తెలుసా మూడో కొడుకు, ఇందాక వలలో పట్టుకున్నాడే కుందేల్ని, దాన్ని వల జాగ్రత్తగా ఓపెన్ చేస్తూ 3 అన్నాడు. అప్పటిదాకా వలలో ఇరుక్కుపోయిన కుందేలు మూత తీసి వెలుగు కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఎదురుకుండా ఉన్న పొదలోకి. రాక్షసుడు పిల్లాడు ఇంకా చూస్తున్నాడు 3 అని. ఏం జరిగింది? అదిగో చెప్పానుగా, మా చిన్న తమ్ముడు నీకన్నా వేగంగా పరిగెడతాడని. వెళ్ళిపోయాడు వాడు పొదలోకి. నువ్వు ఓడిపోయావు, వెళ్ళి ఇంకా నన్ను పని చేసుకొని అన్నాడు మూడో కొడుకు వల అల్లుకుంటూ. రాక్షసు పిల్లాడు మొహం సాడ్గా పెట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్న, పరుగు పందెంలో వాడే గెలిచాడు నాన్న, నేను ఓడిపోయాను నాన్న అన్నాడు. అదేమిట్రా, నీకన్నా వేగంగా పరిగెట్టాడా? సరే నువ్వు చెట్టెక్కే పోటీ పెట్టుకో, అందులో అయితే నువ్వే నెగ్గుతావు, వెళ్ళు, ధైర్యంగా ఉండు, మనం రాక్షసులం, భయపడకూడదు అంటూ తండ్రి కాస్త ధైర్యం చెప్పాడు. మళ్ళీ పిల్ల రాక్షసుడు బయటకు వచ్చి, ఇగో ఇందాక నేను పరిగెట్టలేదులే, కానీ సరేలే చిన్న తమ్ముడు కదా అని ఊరుకున్నాను, ఈసారి చెట్టెక్కి పోటీ పెట్టుకుందాం, మన ఇద్దరిలో ఎవరు తొందరగా చెట్టెక్కితే వాళ్లే నెగ్గుతారు, నువ్వు ఎలాగూ ఓడిపోతావు కాబట్టి చెరువు వదిలేసి వెళ్ళిపోవాలి, సరేనా అన్నాడు మళ్ళీ పిల్ల రాక్షసుడు. అబ్బబ్బబ్బా, మాట వినవు కదా, నాకేమో పని అవుతోంది, సాయంత్రానికల్లా చెరువు మూసేయాలి. సరేలే, మా పెద్ద తమ్ముడు వస్తాడు, సరేనా అడిగాడు మనిషి. పెద్ద తమ్ముడా? ఎవరైతే ఏంటి, ఎవరైనా నేనే వేగంగా చెట్టు ఎక్కుతాను, ఈసారి 1, 2, 3 నేను చెప్తాను అన్నాడు పిల్ల రాక్షసుడు. వాడు 3 అనేలోపు మనిషి ఏం చేశాడో తెలుసా మన మూడో కొడుకు, ఆ పక్కన ఇందాక పట్టుకున్నాడే ఉడతని, ఆ ఉడత ఉన్న వల కొంచెం తెరిచాడు. పిల్ల రాక్షసుడు 1, 2, 3 అనేలోపు ఉడత గబగబా చెట్టెక్కేసింది. అదేంటి మీ పెద్ద తమ్ముడు ఉడతా అడిగాడు పిల్ల రాక్షసుడు. అవును, మా తమ్ముడు ఉడతే, వాడే నెగ్గాడు, ఇంకా నువ్వు వెళ్ళు, ఇంకేం పోటీలు రాకు, నాకు పనుంది, సాయంత్రానికల్లా చెరువు మూసేయాలి అన్నాడు మళ్ళీ మూడో కొడుకు. రాక్షసుడు పిల్లాడు ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్న, మళ్ళీ నేనే ఓడిపోయాను నాన్న, వాడు పెద్ద తమ్ముడట, నాకంటే వేగంగా చెట్టెక్కేశాడు నాన్న, ఇప్పుడు ఎలా నాన్న, వాడు చెరువు మూసేస్తాడు అన్నాడు. పెద్ద రాక్షసుడు కూడా కొంచెం భయం వేసింది. చెరువు మూసేస్తాడు? ఓ పని చేయరా, రాక్షసులకి అన్నింటికన్నా బలం కదా ఎక్కువ, నువ్వు వెళ్ళి కుస్తీ పోటీ పెట్టుకో, వాణ్ణి ఎలాగైనా నలిపేసి అవతల విసిరేసాయి, సరేనా వెళ్ళు అంటూ ధైర్యం చెప్పి పంపించాడు. మళ్ళీ బయటకు వచ్చాడు రాక్షసుడు. వచ్చి, ఈసారి మనం కుస్తీ పోటీ పెట్టుకుందాం, ఇగో ఇదే ఆఖరి పోటీ మరి, సరేనా ఆడతావా అన్నాడు. కుస్తీ పోటీయా? ఆడాలనే ఉందయ్యా, సాయంత్రం కావస్తోంది, పని ఇంకా అవ్వలేదు. సరేలే, వెనకాల గుహలో మా బాబాయ్ ఉంటాడు, వెళ్ళి అతనితో పోటీ పట్టు, ఎవరు నెగ్గితే వాళ్ళే నెగ్గినట్టు, నాకు గుర్తుందిలే అన్నాడు. నిజానికి ఇందాకనే వెనకాల గుహలోకి
ఎలుగుబంటి వెళ్తుంటే చూశాడు మూడో కొడుకు. పిల్ల రాక్షసుడికి తెలియదు కదా, వీడి బాబాయ్ అయితే ముసలివాడే అయ్యుంటాడులే, ఇట్టే ఓడించేద్దామని గబగబా లోపలికి వెళ్ళాడు. గుహ లోపల చీకటిగా ఉంది. అక్కడ ఒక ఆకారం కనిపించగానే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు పిల్ల రాక్షసుడు. ఎలుగుబంటిని ఎవరైనా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? అది ఇంకా గట్టిగా నొక్కేస్తుంది. గట్టిగా పట్టుకుని పిసికేసింది పిల్ల రాక్షసుడిని. అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్ అని అరుచుకుంటూ గుహలోంచి బయటకు వచ్చి గబగబా నీళ్లలో దూకేశాడు. నాన్న ఒళ్ళంతా పుళ్ళైపోయాయి నాన్న, వాడి బాబాయ్ అట నాన్న పిసికేశాడు నాన్న అని ఏడ్చుకుంటూ. ఇంకా పెద్ద రాక్షసుడికి నిజంగానే భయం వేసింది. సరే అయితే అని ఆలోచించి, నువ్వు ఒక పని చేయరా, వాడికి ఏం కావాలో అడుగు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్పు, చెరువు మాత్రం ముయ్యొద్దని బాబాబు అని కాళ్ళు పట్టుకోరా వెళ్ళు అంటూ పంపించాడు మళ్ళీ కొడుకుని. ఈసారి రాక్షసుడి పిల్లాడు నీళ్లలోంచి బయటకు వచ్చి సరాసరి మూడో కొడుకు కాళ్ళ మీద పడిపోయాడు. బాబాబు, నువ్వు ఈ చెరువు మాత్రం ముయ్యొద్దు, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇమ్మన్నాడు మా నాన్న. నా దగ్గర బోల్డ్ వజ్రాలు, బోల్డ్ డబ్బులు, బోల్డ్ నగలు ఉన్నాయి, నీకేం కావాలంటే అవన్నీ తెస్తాను నేను, చెరువు మాత్రం మోయొద్దు అన్నాడు. మూడో కొడుకు ఆలోచించి, సరేలే ఇంతగా అడుగుతున్నావు కదా, ఇదిగో నా తల మీద ఉన్న ఈ టోపీ చూసావుగా, ఈ టోపీ నిండే అంత బంగారం ఏమో చాలు, అంతకన్నా ఏం అక్కర్లేదు అన్నాడు. ఓహో అంతేగా, చిటికెలో వస్తా ఉండు అంటూ పిల్ల రాక్షసుడు చెరువులోకి వెళ్ళిపోయాడు బంగారం తెద్దామని. ఇంతలోపు మూడో కొడుకు ఏం చేశాడో తెలుసా? ఆ చెరువు గట్టు మీద తాను నిలువున కూర్చుంటే సరిపోయేంత పెద్ద గొయ్యి తీసి దాని లోపల వల వేసి దాని లోపల తన టోపీ పెట్టాడు. టోపీ పైన చిల్లు కూడా పెట్టాడు. కాబట్టి పిల్ల రాక్షసుడు ఎంత బంగారం వేసినా అదంతా కిందకెళ్ళిపోయేది, టోపీ మాత్రం నిండేది కాదు. ఆ పిల్ల రాక్షసుడు ఒక 5-6 టైమ్స్ తిరిగి బోల్డ్ అంత బంగారం, బోల్డ్ వజ్రాలు, బోల్డ్ నగలు అన్నీ తీసుకొచ్చి ఆ గోతిలో పోసాడు. మొత్తానికి టోపీ నిండింది. నీకు కావలసినంత డబ్బు ఇచ్చేశానుగా, ఇంకెప్పుడు మనుషులతో పెట్టుకొని ఆయన వెళ్ళిపో, మా చెరువు మాత్రం మొయ్యొద్దు, నీకు దండం పెడతాను కదా అన్నాడు పిల్ల రాక్షసుడు. సరేలే ఇంకో చెరువు చూసుకుంటాలే, వెళ్ళు హాయిగా బతుకు అంటూ పిల్ల రాక్షసుడు నీళ్లలోకి వెళ్ళిపోగానే ఈ డబ్బు మూటని భుజం మీద వేసుకుని హాయిగా వెళ్ళిపోయాడు. తర్వాత తన తండ్రి చెప్పినట్టే పెద్ద భవంతి కట్టుకుని తన అన్నయ్యలిద్దరినీ కూడా అదే భవంతిలోకి తెచ్చుకుని ముగ్గురు హాయిగా ఉన్నారు. తమ్ముడు ఇంత మంచివాడని తెలుసుకున్న అన్నయ్యలిద్దరూ వాళ్ళ తప్పుకి కొంత సిగ్గుపడినా తర్వాత అందరూ కలిసి ఎప్పుడూ హాయిగానే ఉన్నారు. చూసారా పిల్లలు, మన తెలివితేటలు ఒక్కొక్కసారి మనకు కూడా తెలియదు. కొంచెం ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. కథ నచ్చిందా? స్టోరీ చిలుక వినడం మర్చిపోకండి. స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.